హాయ్ హలో అండి అందరికీ. నేను ఈరోజు అయితే కొబ్బరి శనగిత్తనాల పొడి అయితే చేస్తున్నాను. చూడండి ఎలా చేశానో. ఇడ్లీ లెక్క కానీ దోశ లెక్క కానీ మనం ఏ తాలింపు చేసుకున్నా కూడా చాలా అంటే చాలా టేస్ట్గా, చాలా పర్ఫెక్ట్గా, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో ఒక కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చూడండి శనగిత్తనాలు పొడికైతే నేను చూడండి శనగిత్తనాలు వేసుకుంటున్నా. బాగా పెట్టుకొని అందులో శనగిత్తనాలు వేసుకున్నాను, పల్లీలు, ఇది బాగా వేసుకోవాలి. మనకి మంటల్లో అవసరం ఏం లేదు, హై ఫ్లేమ్లో కూడా పెట్టి నీట్గా అయితే వీటిని వేసుకోవచ్చు. అది ఎక్కువ వేసుకోకుండా అంటే మీడియంగా కాకుండా ఒక విధంగా వేసుకోవాలి. ఈ విధంగా అయితే సరిపోతుంది పర్ఫెక్ట్గా. ఈ విధంగా ఇలా రంగు రావాలి. కొబ్బరి చూడండి, కొబ్బరి కూడా సన్న సన్న ముక్కలుగా బాగా మనమైతే కట్ చేసుకొని కొబ్బరి కూడా నీట్గా వేయించుకోవాలి. కొబ్బరి వేస్తే శనగిత్తనాలకి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అందుకని కొబ్బరి వేసి నేను వేసుకుంటున్నా. మనం తురుమైనా దీన్ని వేయించుకోవచ్చు, కానీ నేను తురుముకోలేదు. నీట్గా ఇలా కొంచెం ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నా. ఎండుమిర్చి ఒక 15 నుంచి 20 కాయలు అయితే వేసుకున్నాను, సన్నగా ఉండేటివి. ఇవి సన్నగా చిన్నవి కానీ చాలా అంటే చాలా కారం ఉంటాయి. ఈ పొడిలోకి అయితే బాగా ఘాటు ఎక్కువ ఉంటుందని ఈ మిరపకాయలు అయితే వేసుకున్నాను నేను. ఇవైతే మా పొలంలో పండినవి. ఇవి లైట్గా వేయించుకోవాలి, మాత్రం వేయించుకుంటే సరిపోతుంది. మనకైతే ఇప్పుడు కావాల్సినవి చూడండి, శనగిత్తనాలు అయితే బాగా వేయించుకొని పెట్టుకున్నాను. అలాగే కొబ్బరి కూడా 2 చిప్పల కొబ్బరి నీట్గా ఇలాగా ముక్కలుగా చేసేసి దాన్ని కూడా బాగా వేయించుకొని పెట్టుకున్నాను. తర్వాత తెల్లగడ్డ అయితే ఒక పెద్ద తెల్లగడ్డ తీసుకున్నాను. చూడండి అదైతే పొట్టు అయితే తీసుకోలేదు, ఇలాగే వేసుకోవాలి. ఎండుమిర్చి కూడా వేయించి పెట్టుకున్నాను. అందులోకి రాళ్ళ ఉప్పు అయితే వేసుకుంటున్నా. రాళ్ళ ఉప్పు అయితే బాగుంటుంది, అందుకని రాళ్ళ ఉప్పు వేసుకుంటున్నాను. మొత్తం ఇవన్నీ నీట్గా వేయించుకొని పెట్టుకున్నాను. కొబ్బరి, పల్లీలు, ఇంకొచ్చేసి ఎండుమిర్చి, వీటన్నిటిని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడైతే మనకు చాలా రోజులు అయితే నిల్వ ఉంటుంది. నాకైతే ఒక 20 డేస్ అలా, ఒక 10 డేస్ లోపల అయిపోతుంది. అందుకైతే అంత ఎక్కువ కాకుండా కొంచెంగా చేసుకుంటున్నాం కాబట్టి మనము ఏ కూరలేకైనా చాలా టేస్ట్గా ఉంటుంది. ఏ తాలింపులేకైనా కూడా ఇది. చూడండి నేనైతే మిక్సీలో అట్లే కొబ్బరి అట్లే వేయలేదు, ముక్కలు ఈ విధంగా రోకుల సాయంతో చూడండి ఇట్లా ముక్కలు బాగా మెత్తగా కొంచెం దంచి ఇలా వేసుకున్నాను. ఫస్ట్ కొబ్బరి, తర్వాత ఎండుమిర్చి, ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. కొబ్బరి, మిర్చి, ఉప్పు వేసి మిక్సీ పడుతున్నాను. తర్వాత లాస్ట్లో శనగిత్తనాలు, తెల్లగడ్డలు వేసి మిక్సీ పట్టుకోవాలి. నాకైతే నేనైతే పొడి మొత్తం రెడీ చేసేస్తున్నాను. ఇదైతే
మనకి ఎన్ని రోజుల వరకైనా స్టోర్ ఉంటుంది. కానీ నాకైతే ఒక 10 డేస్లో అట్లా అయిపోతుంది. కానీ కొంచెమే కదా చేసుకునేది. ఒక 3-4 టైమ్స్ కల్లా వేసేసుకుంటాను. ఏ తాలింపులు అయినా కానీ ఏ తాలింపులు వేసేకైనా చాలా అంటే చాలా రుచిగా, చాలా పర్ఫెక్ట్గా, చాలా బాగుంటుంది. ఎంతో టేస్ట్ అయినా మనకు కొబ్బరి శనగిత్తనాల పొడి అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మనకు ఏ కూర లేకైనా మనము ఉత్తదైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. దోశ లెక్కని, ఇడ్లీ లెక్కని బాగుంటుంది.